సో మా ఈ రౌడీ బాయ్స్ సినిమా చూసి మాతో ఈ సినిమా గురించి ఇంటరాక్షన్కి వచ్చిన మీ అందరికీ వెల్కమ్. అంటే ఏదున్నా ఇంటరాక్షన్ అని అంటే ఓన్లీ ఏదో సినిమా గురించే పొగడాలి అన్నట్టు కాదు. మీకు ఏది అనిపించినా ప్రాపర్గా మీరు షేర్ చేసుకోవాలి. అంటే ఇంటరాక్షన్ అంటేనే అదండి. మేము ఏదైనా తప్పు జరుగుంటే మాకు తెలుస్తాయి కొన్ని సినిమాలు, అరే మేము ఇక్కడ తప్పు చేసామని, కానీ టోటాలిటీలో చూస్తాం. సో అలాంటివి ఉన్నా మీరు క్వశ్చన్ చేయొచ్చు, అదే ఇంటరాక్షన్ అవుతుంది. ఓన్లీ ఏదో అందరం ఉన్నాం కదా, మాతో మాట్లాడుతున్నాం కదా, ఏదో పొగడడానికే అడుగుతున్నాం అన్నట్టు ఉండకూడదు. ఇంటరాక్షన్ అంటే ప్రాపర్గా ఉండాలి. నేను ఏదున్నా హార్ట్ఫుల్గా అడిగేయండి. ప్లీజ్ స్టార్ట్. సినిమా చాలా నచ్చింది సార్. ఇంజనీరింగ్ స్టూడెంట్ మెడికల్ కాలేజ్కి వెళ్తారు కదా, ఆ కాంపౌండ్ వాల్ని హోల్డ్ చేస్తారు కదా, ఆ థాట్ మీరు రియల్ లైఫ్లో చూసారా, లేదంటే ఎలా థాట్ వచ్చింది సార్? చాలా నచ్చింది. హాయ్ అండి, హాయ్ లతా గారు, హాయ్. బేసికలీ అది అంటే ఫస్ట్ టైం మూవీలో ఎస్టాబ్లిష్ చేస్తాం, ఈ కాలేజ్ వాళ్ళకి ఆ కాలేజ్ పడదు, ఆ కాలేజ్ వాళ్ళకి ఈ కాలేజ్ పడదు. సో ఎంట్రీ అనేది ఇక ప్రిన్సిపల్స్ కూడా చెప్పేసరికి ఎంట్రీ అనేది ఇంపాసిబుల్. సో వీడికేమో వెళ్ళి అమ్మాయితో మాట్లాడాలి. సో ఎలా మాట్లాడాలి అని రకరకాలుగా ప్రయత్నిస్తుంటే ఇంకా వీళ్ళు చాలా బాగుంది. అనుపమ, అది క్రెడిట్. అండ్ స్టార్టింగ్ సాంగ్స్ అయితే మాత్రం చాలా అవసరంగా ఉన్నాయి సార్. అండ్ బీజిఎం అవన్నీ కూడా చెప్పవసరం లేదు. ఇంకా ప్రతి ఒక్కరికి సినిమా, నేను మార్నింగ్ షో మ్యాట్ని చూశాను. చాలా రెండు షోలు చూసేసావా? మ్యాట్ని ఒకటే సార్ చూసాను. మ్యాట్ని చూసా, ఓకే. ఫస్ట్ టైం మ్యాట్ని చూసా, ఓకే. సార్ మా కోసం ఒకసారి శ్రీవల్లి సాంగ్ మీరు చేశారు కదా సార్ మూవీలో, అదొకసారి మీరు మా కోసం. సాటర్డే డేట్ నైట్ పార్టీకి ఓ కావ్యాలు రావాలి, ఓ కావ్యాలువే రావాలి, నీ ఫ్రెండ్ శృతినే తేవాలి. నిజంగా కావ్య వచ్చింది, ఫ్రెండ్ శృతిని తెచ్చింది. సో అలా చేసామాట ఆ పాట. సో థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ దట్. థ్యాంక్ యూ. సార్ మరి మీరు హీరోల గారు మీరేమి అబ్జర్వ్ చేస్తారు, మీ ఫ్యామిలీ మెంబర్ కాకుండా? అంటే ఆశీష్ నేను హీరో అవుతున్నప్పుడు కూడా నేను ఒకటే, నా సినిమాలో ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్. తీసుకునే జాగ్రత్తలు ఏంటి? నేను అదే చెప్పాను, నేను ఏ సినిమాలో జాగ్రత్తగా తీస్తాను. ఇప్పుడు నేను కేరింతా అని అందరు కొత్త వాళ్ళతో సినిమా తీశాను, జాగ్రత్తగా తీసా. కొత్త బంగారు లోకం కొత్త వాళ్ళతో తీశాను, జాగ్రత్తగా తీసా. ఈ సినిమా కూడా అంతే. ఆశీష్ అని నేను స్పెషల్గా ఇంకా కేర్ తీసుకోలే. ఈ సినిమా నేను హిట్ కొట్టాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు ఆశీష్ టాలెంట్ ఉంటేనే కదా మీరు యాక్సెప్ట్ చేస్తారు. టాలెంట్ లేకుంటే చాలామంది అంటారు, సక్సెస్ వాళ్ళ గురించే మాట్లాడతారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఇండస్ట్రీలో 10 మంది పేర్లు చెప్తా, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చి సక్సెస్ కాకుండా వెనకకి వెళ్ళిపోయిన వాళ్ళు. ఆశీష్ నేను అదే చెప్పాను మొదలు, 3 సినిమాలే నీకు ఛాన్స్. నువ్వు సక్సెస్ అవుతావా లేదా నీది, నీ లక్, నీ హార్డ్ వర్క్. సక్సెస్ అవుతే కంటిన్యూగా, లేకుంటే షిఫ్ట్ అవ్వు. అడిగి ఆ భయం ఉంది. అమ్మాయిన ఇన్స్ట్రక్షన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో 3 ఫిలిమ్స్లో ప్రూవ్ చేసుకోవాలని ఆడియన్స్ దగ్గర. ఇది లక్కీ ఫెలో, ఫస్ట్ సినిమానే కనెక్ట్ అయ్యాడు. థ్యాంక్ యూ సార్. నా ఇది లక్ అండ్ ఇది హార్డ్ వర్క్. హాయ్ సార్, హలో, మైసెల్ఫ్ శ్రీరామ్. నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ టాప్ మోస్ట్ క్వశ్చన్స్ లో నేను అడుగుదాం అనుకున్నా. మెయిన్ గా కాలేజ్ లైఫ్ అనేటప్పటికి మెయిన్ గా బ్రాంచెస్ లో ఎక్కువ గ్రూప్స్ ఫైట్స్ అనేవి జరుగుతాయి. కానీ మీరు 2 కాలేజీల మధ్యన గొడవలు ఐ మీన్ గ్రూప్ ఫైట్స్ అనేది చాలా కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది సార్. ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ ఫైట్ అనేది చాలా బాగుంది. అండ్ ఐ మీన్ మీరే చెప్పారు కదా సార్, ఈ సినిమా అనేది ఆయన లైఫ్ లో ఆల్రెడీ జరిగిన కొన్ని సన్నివేశాలు బట్టి మీరు తీశారని, అందుకని చెప్పి నేను రొమాంటిక్ సీన్స్ బాబు. అనుపమ గారు ఆశీష్ అన్నని అడుగుతారు, ఉణకనా వెనకని అని. అడిగేలా ఇంకోసారి చెప్పాలని కోరుకున్నా. అంటే డైరెక్టర్ కదన్నా ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా నుంచి నేనే నీకోసం వస్తా, నేనే నిన్ను చూసుకుంటా, నేనే నేను కాపాడుకుంటా, ఉనకనా వెనకని. సరిగా సరే. ఆశీష్ అన్న ఇంత బ్యానర్ లో మూవీ చేసావు కదా, అసలు నీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు మూవీ చేయాలి అని? అంటే ప్రతి ఈవెంట్ లో చెప్తున్నానేమో, నాకు సినిమాల్లోకి యాక్టింగ్ చేయాలనే ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్. అంటే అల్లు అర్జున్ అంటే అందరు అంటున్నారు కాబట్టి కాదు, అంటే నేను నిజంగా చిన్నప్పటి నుంచి నేను ట్రావెల్ అయ్యాను, నేను చూశాను. నేను అంటే మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒకరిని చూస్తారు, అది చూస్తున్నప్పుడు అరే ఇట్లుంటే నేను అనే మూమెంట్ వస్తుంది మీకు.
నాకు అలా ఆర్యా సినిమాలో అల్లు అర్జున్ కష్టపడేటప్పటి నుంచి అలా స్టార్ట్ అయింది. సో ఆయనే నా ఇన్స్పిరేషన్. డాన్స్ కూడా ఆయనే నా ఇన్స్పిరేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను నా డాన్స్. సో యాక్చువల్లీ సేమ్ స్టోరీ మా ఫ్రెండ్కి ఎట్లానే అయింది సార్. అంటే తను బీఎస్సీ బీకామ్ అమ్మాయికి తను సేమ్ ఎట్లా చేశాడు సార్. తను అఖిల్ ఎవరది? తనే సార్ ఏం పేరు? తన పేరు అఖిల్ సార్. తన లైఫ్ లో కూడా సేమ్ ఇట్లానే బీకామ్ అమ్మాయిని ఇలా ఐ మీన్ సేమ్ ఇట్లానే ఇట్లాగే love చేశారు. లవ్ చేశారు. సో ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది సార్ ఈ లైన్. ఏమైనా కాపీ కొట్టావా? కాదు, మన శ్యామ్ సింగ్ రైలు వచ్చినట్టు ఏమైనా వచ్చిందా నీకు స్టోరీ? అంటే ఇంకో బీకామ్ అయిపోయింది, ఇంకో బ్రాంచ్ కి షిఫ్ట్ అయ్యాను. అంటే ఇంకో అమ్మాయిని లవ్ చేశాను అనమాట. అంత బ్రేకప్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఒక అమ్మాయి, సెకండ్ హాఫ్ ఇంకో అమ్మాయి. మీరేం చెప్పారు? మీకు లవ్ స్టోరీ ఏమవుతుంది? ఆతను మేము ఏం చేస్తాం? ఆరెంజ్ మూవీలో చరణ్ గారి తోటి ఉంటుంది కదా సార్. లవ్ అంటే ఒకటో ఐదు కాదు, లవ్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. లైక్ మై నేమ్ ఇస్ చంద్రమౌళి అండి. హలో అండి. ఇక్కడ సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్లో మీరు ట్రైనింగ్ అయ్యారు. విశాఖలోని ఎంతకాలం ఉన్నారు? ఇక్కడ విశాఖతో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏమైనా స్వీట్ మెమరీస్ చెప్పండి. రాజుగారి దాబా, రాజూస్ కిచెన్, ఇవన్నీ నేను తను కలిసి చేశాము సత్యానంద్ సార్ దగ్గర. చాలా మెమరీస్. అంటే బీచ్ మీద అర్ధరాత్రి వెళ్ళి నడుచుకుంటూ అట్లా ఐస్ క్రీమ్ తినడం, లంచ్ టైంకి రాజూస్ కిచెన్ వెళ్ళి అక్కడ తినడం, ఇక్కడ నుంచి భీమ్లీ దాకా డ్రైవ్ వెళ్ళడం. సో అవన్నీ మంచి ఎక్స్పీరియన్స్. ఒకరోజు క్లాస్ అయిపోగానే ఇక్కడ నుంచి అరకు డ్రైవ్ వెళ్ళిపోయాం. సో ఇవన్నీ మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మన జగదాంబ థియేటర్కి వెళ్ళడం. సో చెప్పాను ముందు ఒక దాంట్లోనే చెప్పాను, జగదాంబ థియేటర్లో ఇప్పుడు నా సినిమా చూసుకోవడం అనేది, ఎందుకంటే ఆ వెనకాల చదువు యాక్టింగ్ కోర్స్ అనేది నేర్చుకున్నాను నేను. సో అదొక మూమెంట్ నాకు. సో వైజాగ్ ఎప్పుడు మర్చిపోలేను నేను. నాకు హీరో ప్రభాస్ గారికి రెబల్ స్టార్ గారు ఎలా సపోర్ట్ ఉన్నారో మీకు మీ బాబాయ్ గారు అంత సపోర్ట్ ఉన్నారు. ఆయనతోని మీ జర్నీ ఎలాగా మీకు ఇండస్ట్రీలో మీకు సపోర్ట్ అయ్యారు? ఏంటి మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? మీరు 10 minutes బ్యాక్ విన్నారో లేదో, హీరో అనగానే అన్నారు హీరో కాదు ఆర్టిస్ట్, టాలెంట్ ఉంది కాబట్టి చేశాను అని. రాజుగారు నేనైనా ఇప్పుడు రౌడీ బాయ్స్ అయినా ఏ సినిమా అయినా సినిమాలానే చూస్తారు. సో అట్లా ఆ రిలేషన్, మా రిలేషన్ బాగానే ఉంటుంది. కానీ ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబరా అలా కాకుండా వీడికి టాలెంట్ ఉందా అని చూస్తారు తప్ప ఏదో నేను వాళ్ళ ఫ్యామిలీలో పుట్టి వచ్చి చేశానని ఏదో రౌడీ బాయ్స్ చేసేది. యా, మీకంటూ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉంది సార్ మీకు పర్సనల్ గా ఈ బ్యానర్ లో? నాకు ప్రతి సినిమా డ్రీమే. అంటే నాకు సక్సెస్ డ్రీమ్. నేను సినిమా చేసేటప్పుడు నాకు సక్సెస్ కావాలి, దానికోసం ఫైట్ చేస్తాను. ఎలా సక్సెస్ రీచ్ అవ్వాలి, అది చిన్నదా పెద్దదా కాదు. చాలా మంచి ఆన్సర్ చెప్పారు. సక్సెస్ అంటే ఒక సినిమాకు ఎంత హార్డ్ వర్క్ చేస్తామంటే అందరూ ప్రతి ఒక్కరికి హార్డ్ వర్క్ ఉంటుంది. ఆ హార్డ్ వర్క్ ఎప్పుడు మర్చిపోతాం? మార్నింగ్ షో అయ్యి సక్సెస్ అయినప్పుడు, మా సినిమా సక్సెస్ అయినప్పుడే మాకు మెంటలీ రిలీఫ్ వస్తుంది. ఎస్ అంటే ఆల్మోస్ట్ ఒక హృదయము ఉప్పొంగుతుంది అంటామే. మా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన రోజే ఉప్పొంగుద్ది. సక్సెస్ కాలేదనుకో, ఆ సినిమా ఏం లేదు అని అంటే ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోతాం. ఎవరికి ఎనర్జీలు ఉండవు, డ్రాప్ అయిపోతాం. నాలాంటి వాళ్ళు ఏంటి, నాకు ఫ్లాప్ సినిమా వస్తే ఒకటే రోజు నేను బాధపడేది, 1 day రిలీజ్ అయిన రోజే బాధపడతా. మార్నింగ్ లేస్తే మళ్ళీ 6 o'clock నా మైండ్ని ప్రిపేర్ చేసేస్తా. రాంగ్ చేసాం, ఒక ఫ్లాప్ రాగానే భయం స్టార్ట్ అవుతుంది. అంటే అన్నీ ఎలా ఉన్నాయి చెక్ చేస్తాం, అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది. మీ ఆన్సర్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సార్. థ్యాంక్ యూ. డిఎస్పీ గారు మిమ్మల్ని హీరోగా కూడా చూద్దాం అనుకుంటున్నాం సార్. చాలా మంది కోరుతున్నారు అది. మీరు తెర వెనకే కాదు తెర ముందుకు కూడా మీరు రావాలని కోరుతున్నాం సార్. అదే ఈయన కూడా అంటున్నారు. థ్యాంక్ యూ, బట్ విషెస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ నుంచి పుష్ప డైలాగ్ ఒకటి వినాలనుకుంటున్నాం. సరే వితౌట్ మీరు ఒకసారి మీరు ఆ డైలాగ్ తగ్గేదేలే. మీ అందరి కోసం నేను అర్షి ఇద్దరు కలిసి 1 2 3 4 తగ్గేదేలే. నేను మొన్న విషయం చెప్పా, 2021 తగ్గేదేలే, 2022 అస్సలు తగ్గేదేలే. సార్ మీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ దిస్ మూవీ. నాకు లిరిక్స్ గుర్తుండో ఎట్టి సౌండ్ వేసారి మన ఇద్దరి మధ్యన
సో డాన్స్ కూడా స్టెప్ వేస్తూ అది వాళ్ళిద్దరు చేయాలి కమాన్ సాంగ్ లవ్ సాంగ్ మన 4 ఫీలింగ్స్ కాదు ఈ సాంగ్ కి నిజంగా స్టెప్స్ లేవు. నువ్వు చూసావా సినిమా చూసావు? స్టెప్స్ క్రియేట్ చేయమ్మా. కొరియోగ్రాఫర్ మనోజన్ కూడా ఇక్కడ ఉంటాడు, అన్న చెప్తాడు పోనీ. అనుభవ చేస్తే నేను చేస్తాను. ఓకే మన కమాన్ కమాన్ కమాన్. సరే అందరూ రిథమ్ 1 2 3 4 క్లాక్ క్లాక్ క్లాక్. దేశానిచ్చిన మన ఇద్దరి మధ్యన ఆనిచ్చనికి నేను చేరుకుంటా. దానాన్ని తన్నాను తరాన్ని తనాను తరాన్ని నన్నుకుంటా. ఎర్ర చొక్క బాగుంది, అరగండి. మిమ్మల్ని చూసినంటే నాకు పాట గుర్తొచ్చింది. ఎర్ర జెండ నీయల్లో ఎర్రని ఎర్ర జెండ నీయల్లో. ఇప్పుడు చెప్పండి సార్. దిల్ రాజు గారు ఇప్పటి వరకు అయ్యో సారీ ఇంకో పాట గుర్తొచ్చింది. ఎర్ర సొక్కానే నీకోసం నా పాట సార్. దిల్ రాజు గారు ఇప్పటి వరకు మీ బ్యానర్ లో 50 మూవీస్ కంప్లీట్ అయ్యాయి కదా, ఇందులో ఒక మూవీ మిమ్మల్ని కూడా హీరోలా చూడాలనుకుంటున్నాం. అది మార్నింగ్ లేస్తావు, కాలేజ్కి వెళ్తాను, వెళ్తావు, ఈవినింగ్ అయిన తర్వాత డైలీ వైఎంసీకి వెళ్తాను, అయిపోయిన తర్వాత నైట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. డిన్నర్కి వెళ్తావు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాటింగ్ చేస్తావు. ఉంటే అందరికి ఉండాలి. ముందు ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. సిగ్గుపడుతుంది. ఓకే ఉంటుంది ఎందుకు ఉంటుంది. సో నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు 2 ఫిక్స్ అయ్యి వచ్చా. చాలా మంది అడుగుతారు, అంటే ముందు యాక్టింగ్ సైడ్ ఫిక్స్ అయ్యా. నా ఫోకస్ ఆన్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఓకే, దాని తర్వాత సక్సెస్లు వచ్చాక 2-3 అడిగారు మీరు డైరెక్షన్ చేయొచ్చు కదా అంటే మా వివి వినాయక్ అడిగాడు. దిల్లు ఆర్య భద్ర కంటిన్యూ అయిపోయిన తర్వాత అన్న ఇంత ఇన్వాల్వ్ అవుతున్నా డైరెక్ట్ చేస్తే నీకు గ్రిప్ ఉంటుందని. అప్పుడే చెప్పా నేను యాక్టింగ్ చేయను, డైరెక్షన్ చేయను. ఎందుకనంటే ఇంతమందితో నేను వర్క్ చేసేటప్పుడు నేను అన్నీ చేస్తున్నట్టే, మెంటల్గా నేను అన్నీ చేస్తున్నా. మీకు ఆన్ స్క్రీన్ కనిపించను, ఆఫ్ స్క్రీన్లో నేను అన్నీ చేస్తున్నా. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అది లేదు. సో అప్పుడప్పుడు మా దర్శకులు అడుగుతారు. ఇప్పుడు శతమానం భవతులు అడిగారు, పల్లకి మోసే సీన్ ఉంటుంది. సో సార్ మీకు వెంకటేశ్వర స్వామి ఇది కదా పల్లకి అంటే ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయి కండు వేసుకొని షర్టు మార్చేసి అప్పటిదప్పుడు మోసేసాను. సో బొమ్మరిల్లో ఇలాగే ఒక బస్ పైన ఒక షాట్లో ఉంటాను. అలా అక్కడ రిక్వైర్మెంట్ ఏదో నా సాటిస్ఫాక్షన్ ఉంటే కనిపిస్తానేమో కానీ యాక్టింగ్గా కనిపించా. థ్యాంక్ యూ. అనుపమ గారు, ఐ హావ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ. బృందావనం సాంగ్ ఒక్కసారి పాడరా? సరే ఆగండి, నేను సెట్ చేస్తాను. ఆగండి మా చాలా రోజులు స్టేజ్ ఎక్కి ప్రోగ్రామ్ సెట్ చేసి మీరు ఇట్రండి, మీరు కూడా ఇట్రండి. ఆగవే బాబు. అరే తమ్ముడు వెయిట్. అరే తమ్ముడు వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్, విల్ డు కుమ్ముడు. ఓకే కాదు, ఇక్కడ ఇద్దరు బాగా పాడుతున్నారు, అందుకని ఫస్ట్ 2 ఫ్రేజులు పాడిద్దాం. అరే మీరు వినండమ్మా, మీరు పాడ 2 1 గో. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, రాధను చూసాడే. ఆవరణం నుంచి కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే. సూపర్ థ్యాంక్ యూ. ఇప్పుడు బేబీ వాడతాడు, అనుపమ డాన్స్ చేస్తాడు. తగ్గేదేలే. ఈ నెలగా మీరు ఎక్కడ తగ్గట్లేదులే. సరే కమాన్, మీ ముగ్గురు చేయండి, అదిరిపోద్ది. కాదు సెంటర్లో కృష్ణుడు, అటు ఇటు గోపికలు, రాధా, మీ ఇష్టం. సార్ ఇది ఇంటర్వ్యూలో లేదు సార్, ర్యాగింగ్ లా ఉంది. ఇది సినిమాలో అదే ఉందిగా. కాదు మామూలుగా దిల్ రాజు గారితో వర్క్ చేస్తున్నా ర్యాగింగ్, దానికి ఎక్స్ప్రెషన్ ఇది. అయ్యో సారీ మిస్టేక్, నిజం చెప్పేస్తున్నాను, కొన్ని కంట్రోల్ తీసుకోవాలి మనం. అందరూ క్లాప్స్ కొట్టారు, రిథంలో క్లాప్స్ కొట్టారు, డాన్స్ నుంచి కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే.
యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే రాజేస్తాడే కటిక చీకటిలో కన్ను పెడతాడే పెడతాడే అమ్మా మేడం మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏం మాటలు రావట్లేదు. మార్నింగ్ నుంచి నేను మీకోసమే తిరుగుతున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి నా హోటల్కి, జగదాంబ థియేటర్కి. చూసారా మేడం? నాకేం మాట్లాడాలి అర్థం కావట్లేదు మేడం నిజంగా. అన్న మీ టాటూస్ బాగున్నాయి అన్న మూవీలో. అవి రియల్గా ఉన్నాయా లేవా? మళ్ళీ మూవీ కోసం చేసుకున్నారా? బాగుంది అన్న. మీ యాటిట్యూడ్ కూడా బాగుంది, సింపుల్గా చేశారు. అనుపమతో కూడా బాగా సూట్ అయింది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్ నాకు. మేడం మీతో ఒక ఫోటో తీసుకుంటాను వెళ్ళేటప్పుడు. ఫైనల్గా నీకు ఫోటో కావాలి. అవును సార్. నేను యాక్చువల్లీ సినిమా లవర్. నేను చాలా సినిమా లవర్. ఓకే. సో ఆల్ లాంగ్వేజెస్ సినిమాస్ నేను చూస్తూ ఉంటాను నేను. మీ అంతా సోషల్ మీడియాలో చాలా ఎక్కువ ఫాలో అవుతాను నేను అన్నీ, ట్వీట్స్ చూడటం కానీ అన్నీ. సో ఇలా ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే అసలు నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను నేను. సో ఐఎమ్ సో హ్యాపీ సార్ రియల్లీ. డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్ సార్, మీకు ఈ స్టోరీ ఎక్కడ ఎలాగా మీకు ఏ పాయింట్ తోటి మీకు గుర్తొచ్చింది స్టోరీ చెయ్యాలని? లేదు అంటే ఇంతకుముందు కూడా ఒక అబ్బాయి ఒక క్వశ్చన్ అడిగాడు, ఏది బ్రాంచ్లు కొట్టుకుంటారు అని. కానీ బేసికలీ కాలేజ్ లోపల మనకి ఇంటర్నల్లీ ఎన్ని ఫైట్స్ ఉన్నా పక్క కాలేజ్ వచ్చి మనవన్నీ కొడుతుందంటే మనం అందరం ఒకటే యూనిటీ లాగి వన్ పోయి కొడతాం. సో అదే మా కాలేజ్, అదే స్టోరీ సినిమా రౌడీ బాయ్స్. కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి సార్. థ్యాంక్ యూ. అదే యాక్చువల్లీ ఈ సినిమా తీయడం కారణం అదే. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతుంది, కానీ నాలాంటి వాళ్ళు కొంచెం ఇప్పుడే పాస్ అవుట్ అయ్యి కొన్ని ఇయర్స్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి, నాస్టాల్జియా లాగా ఫీల్ అవుతారు. సో అదే ట్రై చేసాము. మీకు అలా చెప్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. డిఎస్పీ గారు సార్. సార్ అసలు వెళ్ళి మిమ్మల్ని చూడగానే నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది సార్. చూసి ఎక్సైట్మెంట్ అలాగే ఉంది. ఎందుకంటే మేము సోషల్ మీడియాలో ఆ వీడియోస్ చూసి ఒకసారైనా కలుస్తామా లేదా, అసలు మాట్లాడతామా లేదా అనుకునేవాడిని. సో చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది సార్. మీ సాంగ్స్ చాలా బాగుంటాయి సార్. మేము థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇది మీకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మేడం? ఫస్ట్ కాంప్లిమెంట్ అంటే ఫిల్మ్ తర్వాత ఈ ఫిల్మ్ చేయగానే మీకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? చూసిన వెంటనే ఐ థింక్ అమ్మ అండ్ తమ్ముడు లైక్ ఇద్దరు చెప్పారు. యా దే సెడ్ ఇట్ ఈస్ అ వెల్ మేడ్ సినిమా అండ్ అని ఐ హ్యాడ్ మై కన్సర్న్స్. నా కన్సర్న్స్ ఉండింది కానీ అదేం పర్లేదు, ఇట్స్ లైక్ బ్లెండ్స్ విత్ ద స్టోరీ అని చెప్పారు. ఐ థింక్ దట్. అండ్ ఆల్సో ఆ రోజు వెన్ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ డిఎస్పీ గారు సెండ్ మీ అ లాంగ్ మెసేజ్. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో దేర్. యా సో దట్ వాస్ గుడ్. థ్యాంక్ యూ. ఆశిష్ అన్న, సినిమాలోకి రాకపోయి ఉంటే మీరు ఏ ప్రొఫెషన్ ఎంచుకునేవారు? నేనా హోటల్స్ పెట్టుకునేవాడిని. తినే ప్రొఫెషన్ పెట్టుకునేవాడిని. ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది కాకపోతే అక్కడికి వెళ్ళేవాడిని, లేకపోతే మంచి కొరియోగ్రాఫర్ డాన్సర్ అయ్యేవాడిని. మ్యాక్స్ ఫుడ్ అంటే ఇష్టం అంటున్నారు కదా, ప్రభాస్ అన్న కలిసారు కదా, ఎలాంటి ఫుడ్ పెట్టాడు అన్న ప్రభాస్ అన్న? మంచి రొయ్యల కూర పెట్టారు పోయా నాకు. సో ఈసారి లవ్ స్టోరీ తీశారు కదా, నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ మూవీస్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు నేను చేసే యాక్టింగ్కి నాకు ఇంకా బెటర్ ఒక యాక్టర్గా ఎట్లా ప్రూవ్ చేసుకునే స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ చేద్దాం. అలా ఇదే చేయాలని నాకేం లేదు. నా పర్ఫార్మెన్స్ బెటర్ చేసుకోవడానికి, ఇంకా నాలో ఏదైనా కొత్తదనం చూపించడానికి అలాంటి స్క్రిప్ట్స్ ఏమన్నా నా దగ్గరకు వస్తే అలాంటివి ఐ విల్ డూ ఇట్. ఏ హీరోయిన్స్ తో చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? ఎనీ పర్టిక్యులర్ మా డైరెక్టర్ ఏ హీరోయిన్ పెడితే వాళ్ళతో చేద్దాం అంటే అనుకుంటున్నాను. మీకు ఫేవరెట్ అంటే నాకు పర్సనల్ గా అంటే చేద్దామని కాదు, నాకు పర్సనల్ గా ఫేవరెట్ పూజా హెగ్డే, ఆ తర్వాత అనుపమ పరమేశ్వర్. ఇప్పుడు చేశాక నాకు అనుపమానికి చాలా రెస్పెక్ట్ పెరిగింది యాజ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో సినిమా చూసిన వాళ్ళకు, సినిమా చూడని వాళ్ళకు అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు, చూడని వాళ్ళకి ఇప్పుడు క్యూరియాసిటీ మొదలవుతుంది, ఎన్ని క్వశ్చన్స్ వేశారంటే వెళ్ళి సినిమా చూద్దామని. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. Okay, thank you so much. Once again, thank you all for making our Rowdy Boys a super success.